నమస్తే అండి. మన జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. రోజు కూడా మన ఛానల్లో మన వారాహేమవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే రేపు చాలా శక్తివంతమైన రోజు అండి. అంటే పౌర్ణమి 12వ తారీఖు ఫిబ్రవరి నెలలో వచ్చే పౌర్ణమి అండి. అంటే మాఘ పౌర్ణమి అని కూడా అంటారు. ఈ మాఘ పౌర్ణమి రోజున ఉదయాన్నే లేవగానే మనం ఎన్నో రకాల మంత్రాలని పరిహారాలని చేస్తూ ఉంటాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియోలో అండి నిజంగా ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని కనుక మనం ఒక 2 నిమిషాల పాటు కనుక అనుకుంటే నిజంగా మనం ఏదైతే కోరుకుంటున్నామో అలా వెంటనే జరుగుతుందండి. కొద్ది నిమిషాల్లోనే జరుగుతుంది. అది ఎలా ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి. ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు. వశీకరణ 100% చేస్తూ ఉంటారండి. ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ 9347293375 అండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదాం. రేపు పౌర్ణమి అండి. అంటే 12వ తారీఖు బుధవారం నాడు మనకి ఈ పౌర్ణమి రావడం అనేది జరిగింది. చాలామందికి కూడా డౌట్ అనేది ఉండొచ్చండి. పౌర్ణమి అనేది మనకి ఈరోజు అంటే 11వ తారీఖు సాయంత్రం నుంచి అంటే ఈరోజు సాయంత్రం 6:30 నుంచి మొదలైందండి ఈ పౌర్ణమి గడియలు అనేవి. రేపు అంటే 12వ తారీఖు రాత్రి వరకు అంటే 7:30 గంటల వరకు పౌర్ణమి గడియలు ఉంటాయండి. చాలామంది కూడా 11వ తారీఖా లేదా 12వ తారీఖా అని డౌట్ అనేది ఉంటుంది. కాబట్టి 11, 12 2 రోజులు కూడా మనకి చాలా శక్తివంతమైన రోజులే. కాబట్టి మన రేపు ఉదయాన్నే లేవగానే అంటే 12వ తారీఖు ఎప్పుడైతే తెల్లవారుజామున మనం లెగుస్తామో అటువంటి సమయంలో అండి ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని ఒక 2 నిమిషాల పాటు అనుకొని చూడండి ఫ్రెండ్స్. ఇంతకుముందు కూడా మన ఛానల్లో మనం ఇలాంటి విషయాలు ఎన్నో తెలియజేసాం. అంటే ఉదయాన్నే లేవగానే మనం బ్రష్ చేసుకోవాలా, స్నానం చేయాలా, మన తర్వాతే దీపారాధన చేసిన తర్వాతే చేయాలా అని చెప్పి చాలామంది కూడా మంచి మంచి సందేహాలు వచ్చాయండి. అలా అంతా ఏమీ లేదు. ఇది మీరు కూర్చున్న చోటు నుంచే మీరు అనుకోవచ్చండి. ఎప్పుడైతే ఉదయం మీరు లెగుస్తారో అప్పుడు మీరు ఈ మంత్రాన్ని ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు 2 నిమిషాలు అనుకొని చూడండి ఫ్రెండ్స్. ఇంతకుముందు ఉదయాన్నే లేవగానే శ్రీం అనే మంత్రాన్ని మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ శ్రీం అనే మంత్రాన్ని అనుకుంటూ అరచేతిలో గ్లాస్ వాటర్ని పెట్టుకొని శ్రీం అనే మంత్రాన్ని చెప్పుకుంటూ మనకి ఏదైతే ఒక విషయం అనేది కావాలని కోరుకుంటున్నామో అటువంటి విషయాన్ని ఈ ప్రపంచాన్ని కోరుకుంటూ మనం చేయబోయే పరిహారం అండి. నిజంగా అండి ఎప్పుడు కూడా ఈ పౌర్ణమికి కానీ అమావాస్యకి కానీ శక్తి అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందండి. పంచభూతాలకి పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మామూలు రోజుల్లో ఉండదానికంటే. ఎందువల్ల అంటే అండి పంచభూతాల శక్తి అనేది ఈ భూమి మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అందువల్ల మనం ఎలాంటి ఒక పరిహారం చేసినా కూడా వెంటనే నెరవేరుతుంది. అందువల్ల ఉదయం లేవగానే అండి నిజంగా మనకి 7 చక్రాస్ ఉంటాయండి. బాడీలో మనకి 7 చక్రాస్ ఉంటాయి. అందులో ముఖ్యమైన చక్ర ఏంటి అని అంటే రూట్ చక్ర అండి. ఈ రూట్ చక్ర ఒక హీల్ అవ్వటానికి ఏదైతే కనుక ఒక విషయం అనేది బ్లాక్ అయిపోయిందో మన బాడీలో కనుక ఏదైనా విషయాలు బ్లాక్ అయిపోయి ఒక మనీ పరంగా రావాల్సిన విషయాలు బ్లాక్ అయిపోయినా అన్నిటికీ ఒక్కొక్క విషయానికి తగినట్టుగా ఒక్కొక్క చక్ర అనేది ఉంటుంది. అందువల్ల అలాంటి చక్రాస్ అనేది అన్నీ కూడా ఓపెన్ అవ్వాలి అని అంటే మెయిన్ చక్ర ఈ రూట్ చక్రనేనండి. ఆ రూట్ చక్ర హీల్ అవ్వటానికే ఈ మంత్రాన్ని అనుకోవాలి అన్నమాట. ఇంకా ఆ మంత్రం ఏంటి అనేది ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మన రూట్ చక్రాకి సంబంధించిన బీజ మంత్రం అండి లం అనే ఒక బీజమంత్రం అండి. నిజంగా ఆ రూట్ చక్రాకి గనక మంచి ఒక హీలింగ్ అనేది మనం గనక చూపిస్తే నిజంగా ఈ లం అనే ఒక మంత్రాన్ని మనం అనుకుంటూ ఉంటే కనుక ఏదైనా బ్లాకేజెస్ ఉన్నా కూడా వెంటనే ఓపెన్ అయిపోయి మనకి ఆర్థిక పరంగా ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోయి మనం ఏదైతే ఒక విషయాన్ని కోరుకుంటున్నామో ఖచ్చితంగా జరుగుతుందండి. అందువల్ల మీరు ఒక 2 నిమిషాల పాటు లం 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 అని చెప్పేసి మీరు ఈ బీజాక్షరాన్ని మనకి రూట్ చక్ర ఓపెన్ అయితే కనుక ఇలాంటి కష్టాలన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. మనం ఇలాంటి ఒక పౌర్ణమి రోజున చేస్తే చాలా మంచిదండి. మీరు అంతేకాకుండా ఈ లం అనే ఒక అక్షరాన్ని మీరు ఎడమ చేతి మీద ఉన్న ఈ బొటని వేలికి కింద శుక్ర భగవానుడు నివసించే స్థలం అనేది మనం ఇంతకుముందు కూడా ఎన్నో వీడియోస్లో మనం తెలియజేసామండి. ఎడమ చేతికి బొటన వేలికి కింద భాగంలో ఈ లం అనే అక్షరాన్ని కూడా రేపు ఉదయాన్నే లేవగా
లేవగానే మీరు రాసుకుంటే ఇంకా మంచిది. రేపంతా కూడా మీ చేతిలో అలాగే ఉండిపోతుంది ఆ లమ్ అనే అక్షరం. మీరు ఇంకా ఏ పెన్నుతో అయినా రాసుకోవచ్చు. ఒక రెడ్ కలర్ కానీ, గ్రీన్ అయితే చాలా మంచిదండి. గ్రీన్ కలర్ పెన్నుతో అయినా సరే లమ్ అనే బీజాక్షరాన్ని రాసుకోండి. మీరు 2 నిమిషాల పాటు ఉదయం లేవగానే మీరు బ్రష్ కూడా చేయాల్సిన అవసరం లేదండి. బ్రష్ చేయాల్సిన అవసరం లేదు. ఖాళీ కడుపుతో మీరు వాటర్ని కూడా తాగకుండా మీరు లమ్ 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 అని చెప్పేసి బీజాక్షరాన్ని అనుకోండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని, ఎప్పుడు కూడా అండి ఈ పౌర్ణమి రోజుల్లో మన వాటర్తో చేసే మేనిఫెస్టేషన్ అనేది 100కి 200% మనకి రిజల్ట్ని ఇస్తుందండి. అప్పుడు ఆ వాటర్ని తీసుకొని మీరు కుడి చేతిలో పెట్టుకొని అండి, మీరు ఏం చేస్తారంటే కుడి చేతిలో అయినా సరే ఎడమ చేతిలో అయినా ఒక చేతిలో పెట్టుకొని దాని మీద మీరు ఆ కుడి చేతిని మూసి మీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకుంటూ ఇప్పుడు చెప్పిన బీజాక్షరాన్ని లమ్ అనే బీజాక్షరాన్ని అనుకోండి ఫ్రెండ్స్. అంటే మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోవాలని కానీ, మంచి ఉద్యోగం రావాలని కానీ మీరు మనసులో అనుకోండి. నాకు ఇలాంటి ఒక అవకాశాన్ని కల్పించినందుకు ప్రపంచానికి ధన్యవాదములు తెలియజేస్తూ ఆ విషయం జరిగినట్టుగా ఊహించుకుంటూ మీరు ప్రపంచాన్ని కోరుకోవాలండి. నేను అనుకున్న అమౌంట్ అనేది నాకు దక్కించినందుకు ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్తూ మీరు లమ్ 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 అని చెప్పేసి అనుకొని ఆ వాటర్ని మీరు తాగేసి చూడండి ఫ్రెండ్స్. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఇది రేపు ఉదయం మీరు చేసి చూడండి ఫ్రెండ్స్. రిజల్ట్ అనేది ఎలా ఉంటుందనేది మీకే తెలుస్తుంది. అంతేకాకుండా మనం ఒక్క పౌర్ణమికి మాత్రమే చేయకుండా ప్రతి పౌర్ణమికి అండి, అంటే మా నెలకి ఒక్కసారి పౌర్ణమి వస్తుంది. నెల కూడా పౌర్ణమి వచ్చిన రోజున ఉదయాన్నే లేవగానే ఓం శ్రీం అనే బీజాక్షరాన్ని అనుకోవడం కానీ, లమ్ అనే ఒక రూట్ చక్ర హీలింగ్ బీజాక్షరాన్ని ఇలా అనుకోవటం కానీ నిజంగా మీరు ప్రయత్నిస్తే కనుక మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందండి. మర్చిపోకుండా చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీ అయిన ఒక మంచి పరిహారం. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.